మన యూట్యూబ్ ఛానల్ మొత్తం వెతికి చూసినా సరే ఈ తలకాయ కూర అయితే ఎక్కడ కనిపించదు. ఎందుకంటే మేము అసలు తినము, ఎప్పుడు ఉండలేదు కూడా. ఏంటక్కో ఈ తలకాయ ఏంటి, ఎవరి తలకాయ అని మాత్రం అనుకోకండి. అదేనండి, మేకవి గొర్రెవి మా సైడ్ బాగా తింటారు. తెలంగాణలో ఈ మేక తలకాయ బోటి కూర అంటే చాలా ఫేమస్. యూపీ నుంచి మేము డైరెక్ట్ మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అంత దూరం నుంచి వచ్చామంటే ఎంతో కొంత మర్యాద చేయాలి కదా. ఆ రోజు పైగా సండే, ఇంకా మా రిలేషన్సే ఒక కొత్త పెళ్లి జంట కూడా వచ్చారు. మటన్ తలకాయ, బోటి, మటన్ కర్రీ అయితే తీసుకువచ్చాడు. మన ఇంట్లో మనం ఉన్నప్పుడు ఏ కర్రీ చేసుకున్నా అది ఎట్లున్నా ఏం కాదు, కానీ బయటికి వెళ్ళినప్పుడు ఒకరింట్లో కర్రీ చేయాలంటే నాకు భయం వేస్తుంది. అందుకే కిచెన్ లోకి వెళ్లకుండా బయటనే మేనేజ్ చేశాను. మటన్ కర్రీ మా తోటికోడలే వండేసింది, అండ్ బోటి కూడా తనే ఫ్రై చేసేసింది. ఇక మటన్ తలకాయ దగ్గరికి వచ్చేసరికి మా వదిన వండమను అని చెప్పి మా మరిది ఆర్డర్ చేశారంట. అమ్మో నాకైతే వండడం రాదురా, మరి నేనేం చేయలేను అని అంటే, ఏం కదక్క యూట్యూబ్ లో చూసి వండుదాం అని చెప్పి మేమైతే ఇలా ట్రై చేసాము. అది ఎంత ప్రాసెస్ అని భయపడిపోయాను, కానీ చాలా ఈజీ. కుక్కర్ లో మటన్ తలకాయ పీసులు, ఉప్పు, పసుపు, కొన్ని వాటర్ వేసి ఉడికించుకొని జస్ట్ మటన్ కర్రీ లాగానే వండేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, నేను టేస్ట్ చేశాను. కాకపోతే ఉడకడానికి చాలా టైం పట్టింది. నచ్చితే లైక్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.